హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యను. ఈరోజు వీడియోలో మనం ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అయినటువంటి మనీ ప్లాంట్ చెట్టు అంటే చాలా అందరికీ ఇష్టం. ఆ చెట్టును చూడగానే నాకు ఎందుకో చాలా ఆహ్లాదంగా చాలా మంచిగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. అయితే ఈ నా మనీ ప్లాంట్ చెట్టుకు ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇది అలా మనకు చెట్టుకు ఇలా అక్కడక్కడ మనకు ఇక్కడ రూట్స్ కూడా ఇక్కడ అయింది, ఇలా తెల్లగా వైట్ కలర్లో. దాన్ని ఏమంటామంటే మనం దాన్ని మీలీ బగ్స్ అని అంటాం. అయితే తెలుగులో వీటిని వైట్ ఇన్సెక్ట్స్ అని అంటాం. మరి దీన్ని ఎలా తొలగించుకోవాలి అంటే ఒక చిన్న చిట్కా ఉంది, దాన్ని ఇప్పుడు మనం చేసి చూద్దాం. దానికోసం నేను ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నానండి. ఒక చిన్న ఎంటీ బాటిల్ని తీసుకుంటున్నాను. ఈ బాటిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు 100 ml వాటర్, తర్వాత దాంట్లో కొంచెం మనకు షాంపూ కానీ, తర్వాత హ్యాండ్ వాష్ కానీ, లేదంటే మనకు లిక్విడ్ డిష్ వాషర్ ఉంటుంది కదండి, అది ఇలా మిక్స్ చేసి అక్కడ ఎక్కడైతే మిలీ బాక్స్ ఉన్నాయో అక్కడ స్ప్రే చేద్దాం. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇప్పుడు దీనిలో ప్రిపేర్ చేసుకున్నాను వాటరు, తర్వాత హ్యాండ్ వాష్, తర్వాత లిక్విడ్ డిష్ వాషర్ ఉంటుంది కదండి, అది దీంట్లో ఇప్పుడు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఈ మీలీ బ్యాగ్స్ అంటే వైట్ ఇన్సెక్ట్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్లో అయింది. నేను ఇది ఒక 3-4 days అవుతుందండి నేను ఇలా స్ప్రే చేస్తున్నాను. అవి పోతున్నాయి. ఇట్లా ఒక 1 week మనం ఇలా చేస్తే అవి తగ్గుముఖం బట్టి మన చెట్టుకు ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఎక్కడెక్కడైతే వైట్ కలర్లో ఉందో అక్కడ నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ వేరుకు కూడా ఉంది. ఈ మిలీ బ్యాగ్స్ అనేది వేరుకు వస్తాయి, లీఫ్కు ఉండొచ్చు, తర్వాత స్టెమ్ కాండంకు కూడా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే చీమలు కూడా రావడం జరుగుతుంది. ఈ మిలీ బ్యాగ్స్ ఉన్న తోట చీమలు కూడా వస్తాయి. చీమలకు దీంట్లో ఉన్న జిగురు అనేది దానికి ఆహారంగా ఉపయోగపడుతుంది అన్నట్టు. అందుకే చీమలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ చెట్టుకైతే ఇప్పుడు ప్రస్తుతానికి చీమలు అయితే లేవు. ఈ మిలీ బ్యాగ్స్ ఏం చేస్తాయంటే మనం కొద్దిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం తీసేయొచ్చండి. వాష్ చేయొచ్చు, వాటర్లో వేసి బకెట్లో వాష్ చేయొచ్చు. అలా లేని పక్షంలో ఇలా కొద్దిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇట్లా స్ప్రే చేస్తే ఒక 1 week మనం ఇలా స్ప్రే చేస్తే అవి తొందరలోనే తగ్గుముఖం పట్టేసి మనకు చెట్టుకు ఎటువంటి హాని జరగకుండా అంటే నిర్జీవం అయిపోతుంది అన్నట్టు. తర్వాత లాస్ట్కు చెట్టు అనేది వడలిపోవడం, చనిపోవడం అనేది జరుగుతుంది. సో మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలా స్ప్రే చేస్తున్నాను కాబట్టి, ఎక్కువ మొత్తంలో లేదు కాబట్టి నేను ఇక్కడనే ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ స్ప్రే చేశాను. అందుకే ఇక్కడ కొంచెం నిర్జీవంగా అయిపోయింది ఇది, ఈ వైట్ ఇన్సెక్ట్స్ అనేది. ఇలా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే తగ్గుముఖం అనేది పడుతుంది. ఇలా ఒక 1 week అనేది మనం స్ప్రే చేయాలి, అప్పుడు మనకు తగ్గిపోతుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ట్రై చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.